అంబేద్కర్ కోనసీమ జిల్లా గంటిపెద్దపూడిలో దళిత యువకులపై దాడికి సంబంధించిన కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారని అమలాపురానికి చెందిన దళిత నేత బొంతు రమణ ఆరోపించారు. జనవరి 2న గంటిపెద్దపూడిలో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ముగ్గురు దళిత యువకులపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దళిత యువకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి వారిని కస్టోడియల్ టార్చర్ చేశారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గంటి పెదపూడికి చెందినటువంటి ముగ్గురు దళిత యువకుల్ని జనవరి 2వ తారీఖున ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు విచక్షణ రహితంగా కత్తులు రాడ్లతో దాడి చేయడం జరిగింది. పరస్పరం ఇద్దరికి కూడా గాయాలు అవడం జరిగింది. అలాగే దళిత యువకులు ఎవరైతే ఉన్నారో గాయాలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో 2 రోజులు నిర్బంధించి వాళ్ళని కస్టోడియల్ టార్చర్ చేశారు. హాస్పిటల్కి తీసుకెళ్లకుండా దళిత యువకుల్ని ఆలమూరు కొత్తపేట 2 స్టేషన్లు కూడా మార్చి విచక్షణారహితంగా రాత్రి తెల్లవారులు కూడా వాళ్ళని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. కనీసం దెబ్బలతో ఉన్నటువంటి దళిత యువకుల్ని హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా పోలీసులు వ్యవహరించారు. వీటన్నిటి విషయాల మీద కూడా నిన్న రాష్ట్ర గవర్నర్ కిమ్స్ నందు జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి గవర్నర్ గారికి జరిగిన విషయాలన్నింటినీ కూడా మేము ఒక వినతి పత్రం రూపంలో ఇవ్వడానికి శాంతియుతంగా నిన్న గవర్నర్ గారికి వెళ్తుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక అక్రమంగా నన్ను నిర్బంధించడం జరిగింది. మేము ప్రజాస్వామ్యంలో మా యొక్క సమస్యలు మేము శాంతియుతంగా చెప్పే నిరసన మా యొక్క సమస్యలు వివరించే ఒక హక్కు మాకు ఉంది. కానీ అవన్నీ కూడా కాలరాస్తూ మరి పోలీసులు ఏవైతే ఒక దుర్మార్గం దౌర్జన్యాలు గంటి విషయంలో చేశారో మరి ఈ విషయంలో మేము గవర్నర్ గారిని కలవడాన్ని వీళ్ళ పోలీసులు మమ్మల్ని ఆఫ్ చేయడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా మేము ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా కూడా మా యొక్క రిప్రజెంటేషన్ కూడా గవర్నర్ గారికి మేము అందజేయడం జరుగుతుంది. మరి గంటలో జరిగినటువంటి ఈ సంఘటన మీద మేము హైకోర్టులో కూడా ఒక పిల్లు కస్టోడియల్ టార్చర్ మీద కూడా మేము వేయడం జరుగుతుంది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. జనవరి 11వ తారీఖున FIR నమోదు చేయడం జరిగింది. దళిత యువకుల మీద దాడి చేసినటువంటి యువకుల మీద కనీసం 13 మంది మీద FIR నమోదు చేస్తే ఈ రోజు వరకే కూడా దళిత యువకుల స్టేట్మెంట్లు కూడా కనీసం రికార్డ్ చేయకుండా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. దళితులకి న్యాయం జరిగే పరిస్థితి ఈ జిల్లాలో కనపట్లేదు. కాబట్టి మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం. దళిత యువకులకి న్యాయం జరిగే వరకు కూడా అలాగే కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి పోలీసు అధికారులు ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. న్యాయస్థానం ముందు వారందరినీ కూడా దోషులుగా నిలబెట్టే వరకు కూడా మేము ఆ దళిత యువకులకి అండగా ఉంటామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.